My dear students, welcome to PW Telugu 9th and 10th and also welcome back to our revision series. Let's discuss one more important and interesting chapter, floating bodies, and it's me Gayatri Patel, your physics ma'am. So guys, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన నేర్చుకున్న టాపిక్స్ అన్నిటిని రివైజ్ చేయడం స్టార్ట్ చేశారా అట్లీస్ట్? బికాస్ మనం ఆల్రెడీ ఈ రివిజన్ సిరీస్లో మనం చాప్టర్స్ని వన్ బై వన్ రివైజ్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ ఎండ్ కూడా వచ్చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం హాఫ్ ఆఫ్ ది చాప్టర్స్ అయిపోయాయి. అండ్ ఒప్పుకుంటాను, ఉన్నవే కొన్ని తక్కువ చాప్టర్స్ కదా మనకి. ఫిజికల్ సైన్స్ ఫస్ట్ పేపర్లో కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ కాంబినేషన్లో ఉంటాయి. అండ్ దట్ టు ఈ కాంబినేషన్లో సగం చాప్టర్స్ కెమిస్ట్రీకి వెళ్ళిపోయినాక మిగిలిన చాప్టర్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ దాంట్లో కూడా మనం సగం డిస్కస్ చేసేసాం. కాబట్టి మీరు రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి పెండింగ్ ఉంచుకుంటే మీకే బర్డెన్ అవుతుంది. సో కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు చాప్టర్ని రివైజ్ చేసేసుకోండి. చాప్టర్స్ ఏవి ఉంటే అవి, అండ్ పెండింగ్ అసలు ఉంచుకోకండి. గాట్ ఇట్? ఒకవేళ ఇప్పుడు రివిజన్లో మేమేమైనా చెప్పే టాపిక్స్ మర్చిపోయినా లేదంటే అర్థం కాకపోయినా మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి మన యథార్థ బ్యాచ్లో ఉన్న ఈ చాప్టర్స్ అన్నిటినీ ఒకసారి క్లియర్గా చదవచ్చు. అండ్ అక్కడ మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. ఒకవేళ మీరు ఏ టాపిక్లో అర్థం కాలేదు, సో ఇప్పుడు మనం ఫ్లోటింగ్ బాడీస్ డిస్కస్ చేస్తున్నాం, ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అర్థం కాలేదు, లేదంటే రిలేటివ్ డెన్సిటీ అర్థం కాలేదు, సో సింపుల్గా ఆ పర్టికులర్ పార్ట్ మాత్రమే చూస్తే సరిపోతుంది. ఎందుకంటే అందులో మనం కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ పార్ట్ వైజ్గా డిస్కస్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ అ వన్ షాట్ వీడియో. కాబట్టి మీకు ఏది కావాలో అది మాత్రమే చూస్ చేసుకొని వినొచ్చు. సో అక్కడ టైం మీకు సేవ్ అవుతుంది. కాబట్టి ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నాక కూడా మీరు ఇంకా చాప్టర్స్ని పెండింగ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎగ్జామ్స్ వచ్చేసరికి ఏమవుతుంది, అన్నిటినీ ఒకేసారి చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా మీ స్కూల్లో పెట్టే ప్రాక్టీస్ టెస్ట్లో లేకపోతే ఎఫ్ఏసో ఇవి కాదు, ఇంటర్నల్స్ ఇట్లాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ మేబీ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 1 or 2 సబ్జెక్ట్స్ వస్తాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 1 or 2 చాప్టర్స్ వస్తాయి. అండ్ అవి ఈజీగా ఒక 1 వీక్లో మీరు ఈవెన్ ఆ 1-2 చాప్టర్స్ని రివైజ్ చేయడానికే, ప్రాక్టీస్ చేయడానికే మీరు మ్యాక్సిమం ఏ ఎగ్జామ్ కైనా చూడండి 20 to 25 days టైం ఇస్తారు వాటిని రివైజ్ చేయడానికి. సో 2 చాప్టర్లను రివైజ్ చేసి ఎగ్జామ్ రాయడానికి మీరు 20 days తీసుకుంటున్నప్పుడు ఉన్న చాప్టర్స్ అన్నిటిని రివైజ్ చేసి అండ్ వాటిని కరెక్ట్గా ప్రజెంట్ చేయడానికి ఇంకెంత టైం కావాలి? సో అందుకే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. డిలే చేయకండి, పెండింగ్స్ ఏవి పెట్టుకోకండి. గాట్ ఇట్? అండ్ కమింగ్ టు దిస్ వీడియో, ఈ వీడియోలో మనం ఫ్లోటింగ్ బాడీస్ అనే చాప్టర్ని రివైజ్ చేయబోతున్నాం, రైట్? అండ్ ఈ చాప్టర్లో మన మెయిన్ కాన్సెప్ట్స్ వచ్చేసి ఫస్ట్ లెసన్ మన ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేదే డెన్సిటీ, అండ్ దాని తర్వాత రిలేటివ్ డెన్సిటీతో స్టార్ట్ అవుతుంది. దెన్ ఫైండింగ్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. సరే, రిలేటివ్ డెన్సిటీ అంటే తెలుసు, మరి దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏమైనా మెథడ్స్ ఉన్నాయా, ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా అనేది ఇక్కడ చూస్తాం. దాని తర్వాత లాక్టోమీటర్ అంటే ఏంటి, ఇది మనం ఎక్కడ యూస్ చేస్తాం, దీని పర్పస్ ఏంటి. దెన్ మనం ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ని వాటర్లో వేసినప్పుడు అది కొన్నిసార్లు సింక్ అవుతుంది, ఫ్లోట్ అవుతుంది. ఎప్పుడు సింక్ అవుతుంది, ఎప్పుడు ఫ్లోట్ అవుతుంది, ఆర్ ఎల్స్ ఏ ఆబ్జెక్ట్స్ సింక్ అవుతాయి అండ్ ఏ ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ అవుతాయి అనే విషయాన్ని తెలుసుకుంటాం. దెన్ అప్వర్డ్ ఫోర్స్ ఇన్ లిక్విడ్స్, అండ్ దాన్ని ఇంకా మనం ఏమంటాం, బోయంట్ ఫోర్స్ ఆఫ్ బోయన్సీ అని అంటాం. సో అదంటే ఏంటి ఆల్రెడీ నేర్చుకున్నాం, మనం ఇక్కడ జస్ట్ క్విక్గా రీకాల్ చేసుకుంటాం. అండ్ ప్రెషర్ ఆఫ్ ఎయిర్. సో మనకి ప్రెషర్ అనేది ఎయిర్ ఎగ్జర్ట్ చేస్తుంది, వాటర్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఏ రకమైన కొన్ని సాలిడ్స్ ఎగ్జర్ట్ చేస్తాయి. సో ప్రతిదీ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఇందులో మనం అట్మాస్ఫిరిక్ ప్రెషర్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అండ్ పాస్కల్స్ ప్రిన్సిపల్, ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో దీని గురించిన క్వశ్చన్స్ అయినా ఇంపార్టెంటే అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి పాస్కల్స్ ప్రిన్సిపల్ పైన. బికాస్ మనకి 9th అండ్ 10th ఈ రెండు క్లాసెస్లో ఉన్న సిలబస్ని తీసుకొని మనకి ఏంటి ఏపీఆర్ చేసి, టీఎస్ఆర్ చేసి అండ్ కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ కొంతమంది మనలో చాలామందికి ఇప్పుడు తెలియకపోవచ్చు, బట్ 10th వచ్చిన తర్వాత మీకు పేరెంట్స్ చెప్పడమో లేకపోతే టీచర్స్ చెప్పడమో చేస్తుంటారు, మీరు 10th తర్వాత ఈ ఎగ్జామ్స్ ఇస్తారు అని. అక్కడ మీకు డైరెక్ట్గా థియరీ క్వశ్చన్ ఏది రాదు. సో అక్కడ అప్పుడు మీకు ఇట్లాంటి ప్రిన్సిపల్స్, లాస్, ఫార్ములాస్, యూనిట్స్ ఇట్లాంటివి చాలా యూస్ అవుతాయి. దాంట్లో ఈ 2 laws అనేవి చాలా ఇంపార్టెంట్. గాట్ ఇట్? నౌ లెట్స్ స్టార్ట్ విత్ రిలేటివ్ డెన్సిటీ. ఫస్ట్ రిలేటివ్ డెన్సిటీ కన్నా గురించి డిస్కస్ చేసే ముందు లెట్స్ సీ డెన్సిటీ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక
ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో అన్ని యాటమ్స్ లేకపోతే మాలిక్యూల్స్ ఉంటాయి కదా, లేకపోతే మ్యాటర్ ఎంతో కొంత ప్రజెంట్ అయి ఉంటుంది కదా. సరే ఇప్పుడు నేను తీసుకున్న ఒక యూనిట్ కంప్లీట్ పెద్ద ఆబ్జెక్ట్ కాబట్టి నేను తీసుకున్న ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత మాస్ అనేది ప్రజెంట్ అయి ఉంది, ఎంత అమౌంట్ ఆఫ్ మ్యాటర్ అనేది ప్రజెంట్ అయి ఉంది అనేది డెన్సిటీ చెప్తుంది. ఒకవేళ ఎక్కువ నెంబర్ ఆఫ్ నేను తీసుకున్న ఒక యూనిట్ వాల్యూమ్లో కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కనుక ఉంటే, ఎక్కువ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ లేదంటే మాస్ కనుక ఉంటే దానికి డెన్సిటీ ఎక్కువగా ఉంది అని చెప్తాం. లేదు దాంట్లో ఓన్లీ కొంచెమే మాస్ ఉంది, దానికి కొంత మాస్ ఉంది అండ్ దాంట్లో కొన్ని పార్టికల్స్ మాత్రమే ఉన్నాయి అనుకుంటే దానికి డెన్సిటీ తక్కువగా ఉంది అని చెప్తాం, రైట్. సో మొత్తం మీద ఇప్పుడు మీకు డెన్సిటీ అంటే ఏం అర్థమైంది? సో డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకే, మనం తీసుకున్న యూనిట్ వాల్యూమ్లో మాస్ ఎంత ఉంది, మాస్ ఎక్కువగా ఉంటే డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటే డెన్సిటీ తక్కువగా ఉంటుంది, రైట్. సరే ఇది ఒక ఫిజికల్ క్వాంటిటీ ఇది, రైట్. మరి ఇది స్కాలరా లేకపోతే వెక్టారా? ఇక్కడ మీకు ఇది దేనిపైన డిపెండ్ అయి ఉంది? వన్ ఈజ్ మాస్, ఇది స్కాలర్. వాల్యూమ్ ఇది కూడా స్కాలరే కాబట్టి మనకి వచ్చిన ఈ డెన్సిటీ కూడా ఈ కాంబినేషన్లో వచ్చిన ఇంకో ఫిజికల్ క్వాంటిటీ కూడా ఏమవుతుంది? డెన్సిటీ స్కాలరే అవుతుంది. సో ఇట్ ఈజ్ అ స్కాలర్ క్వాంటిటీ. మరి దీనికి యూనిట్స్ ఉండాలి కదా స్కాలర్ అనుకున్నప్పుడు. సో ఆ యూనిట్స్ ఏంటంటే, ఫస్ట్ ఎస్ఐ యూనిట్స్ గురించి మాట్లాడుకుందాం మనం. మాస్కి ఎస్ఐ యూనిట్స్ ఏంటి? కేజీ పర్ వాల్యూమ్. వాల్యూమ్ లెంత్ ఇంటూ లెంత్ అంటే మన డిస్టెన్స్ ఇంటూ డిస్టెన్స్ కదా. సో మీటర్ క్యూబ్ ఆర్ సెంటీమీటర్ క్యూబ్. ఇందులో ఎస్ఐ యూనిట్ ఏది? మీటర్ క్యూబ్, రైట్. సో మీటర్ క్యూబ్ ఇది ఎస్ఐ యూనిట్. సరే లేదు మనకి ఎస్ఐ యూనిట్ కాకుండా సిజిఎస్ యూనిట్స్లో మనం ఈ యూనిట్స్ని చూస్తే ఏమవుతుంది? ఫస్ట్ మాస్కి ఉన్న సిజిఎస్ యూనిట్స్ ఏంటి? గ్రామ్స్, రైట్. సో గ్రామ్స్ పర్ యూనిట్ వాల్యూమ్. వాల్యూమ్కి ఉన్న సిజిఎస్ యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్ క్యూబ్, రైట్. సో సెంటీమీటర్ క్యూబ్ ఇది సిజిఎస్, ఫైన్. అండ్ ఇది ఎస్ఐ యూనిట్. ఓకే, కలర్ చేంజ్ చేద్దాం సో దట్ యూ కెన్ రికాగ్నైజ్. ఇది ఎస్ఐ యూనిట్ అండ్ ఇది సిజిఎస్ యూనిట్, ఫైన్. సరే ఇది మాస్ ఓకే, డెన్సిటీ ఓకే. మరి రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. ఏంటి? ఐరన్ ఒకటి, లేదంటే ఇంకొక ఏదైనా ఒక ప్లాస్టిక్ కానీ, లేదంటే ఒక వుడ్. సరే ఇవన్నీ కాదు కానీ ఒక బేసిక్గా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాంతో తీసుకుంటే కొంచెం రిలేటబుల్ ఫీల్ అవుతారు అండ్ మీరు ఆల్రెడీ విన్నది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. మాస్ అంటే ఇప్పుడు ఐరన్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను అండ్ వుడ్ని తీసుకున్నాను, రెండు కూడా సేమ్ సైజ్లోనే ఉన్నాయి. ఓకే, సో రెండు సేమ్ సైజ్లో ఉన్న ఈ ఆబ్జెక్ట్స్ని తీసుకొని నేను వాటర్ టబ్లో వేస్తే ఏమవుతుంది? ఏది మునిగిపోతుంది అండ్ ఏది పైకి తేలుతూ ఉంటుంది? వాటర్ తేలుతూ ఉంటుంది అండ్ ఐరన్ మునిగిపోతుంది కదా, రైట్. ఇది ఒక టబ్లో నేనేం వేశాను? ఐరన్ అండ్ ఇది వుడ్. ఐరన్ అండ్ వుడ్. ఓకే, వుడ్ పైకి తేలుతూ ఉంది అండ్ ఐరన్ సింక్ అయిపోయింది. ఓకే, మునిగిపోయింది. ఎందుకు ఇట్లా అంటే ఫస్ట్ దీనికి మేబీ మీరు అనొచ్చు, మ్యామ్ నాకు తెలిసి నేను ఐరన్ని అండ్ ఈ వుడ్ని చేతిలో పట్టుకున్నప్పుడు నాకు ఐరన్ ఎక్కువ బరువుగా ఉంది అందుకే ఇది మునిగిపోయింది అని తక్కువ, అది వుడ్ కొంచెం లైట్ వెయిట్గా అనిపించింది సో అది పైకి తేలింది అని అంటారా? సరే చాలామందికి ఇట్లాంటి డౌట్ ఉంటుంది కాబట్టి అండ్ ఇంకా కూడా ఈవెన్ చాప్టర్ అంతా అయిపోయినా కూడా ఈ డౌట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సరే ఇప్పుడు మీరు ఒకవేళ ఇదే పాయింట్ మీరు ఈ ఐరన్ మునిగింది అని అనుకుంటే, సో నేను ఈ ఐరన్ సేమ్ ఎంత వెయిట్ ఉందో అంతే వెయిట్తో నేను ఈ వుడ్ని కూడా తీసుకున్నాను ఆ పీస్. సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 kg ఉన్న ఐరన్ని తీసుకున్నాను అండ్ వుడ్ని కూడా ఎంత ఒక 1 kg వాల్యూమ్ పెద్దదైనా పర్లేదు, సైజ్ పెద్దదైనా పర్లేదు, 1 kg ఉన్న వుడ్ని తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఈ రెండిట్లో ఏది మునుగుతుంది? అప్పుడు కూడా మళ్ళీ మనకి ఐరనే మునుగుతుంది. ఎందుకు? ఏ బేసిస్ పైన ఐరన్ అనేది మునిగిపోతుంది, వాటర్లో కిందికి వెళ్ళిపోతుంది అండ్ ఈ వుడ్ పైకి వస్తుంది అని అంటే డెన్సిటీ. ఈ డెన్సిటీ ఏదైనా ఆబ్జెక్ట్కి డెన్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు అదేమవుతుంది? హెవియర్ అని అంటాం. సో అది వాటర్లో మునిగిపోతుంది అండ్ తక్కువగా ఉంటే
పైకి తేలుతుంది. సో ఇక్కడ వాటర్ కన్నా కూడా వుడ్ డెన్సిటీ తక్కువగా ఉండడం వల్ల అదేమైంది, పైకి ఫ్లోట్ అయింది. అండ్ ఐరన్ డెన్సిటీ ఏమవుతుంది, వాటర్ డెన్సిటీ కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి అది సింక్ అవుతుంది, రైట్. సో ఈ బేసిస్ పైన మనకి ఆబ్జెక్ట్స్ కొన్ని మునిగిపోవడం అండ్ కొన్ని పైన వాటర్ పైన సర్ఫేస్ పైన తేలడం జరుగుతుంటుంది. మరి వీటిని ఎట్లా ఫైండ్ అవుట్ చేయడం, మనం వాటర్లో ఒక ఆబ్జెక్ట్ని వేసినట్లయితే అది మునుగుతుందా లేకపోతే తేలుతుందా ఇట్లాంటివి చెప్పడం ఎట్లా అంటే, దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకొక టర్మ్ ఉంది, దాట్ ఈస్ రిలేటివ్ డెన్సిటీ. రిలేటివ్ డెన్సిటీ ఇందులో పేర్లోనే మనకు తెలిసిపోతుంది. డెన్సిటీ అంటే ఇది మాస్ పర్ వాల్యూమ్. రిలేటివ్ అనంటే కంపారిజన్. మనం ఎప్పుడైనా కానీ రిలేటివ్ అనంటే ఒకదాన్ని ఇంకొక దానికి రిలేట్ చేస్తూ మాట్లాడుతున్నాం, రిలేట్ చేస్తూ చూస్తున్నాం, అంటే కంపేర్ చేస్తున్నాం. సో రెండు క్వాంటిటీస్ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు ఆ రెండు క్వాంటిటీస్ ఎట్లా ఉండాలి, సేమ్గా ఉండాలి కదా. సో ఇక్కడ కంపేర్ చేసే క్వాంటిటీ ఏంటి, డెన్సిటీ. సో ఒక రెండు ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఆ రెండింటి డెన్సిటీని కంపేర్ చేస్తూ నేను చూస్తున్నాను. సో కంపేర్ చేస్తున్నప్పుడు నాకు ఒక వాల్యూ వచ్చింది. సో దాట్ ఈస్ నథింగ్ బట్ రిలేటివ్ డెన్సిటీ. మరి రిలేటివ్ డెన్సిటీని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అండ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్, రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ అ సబ్స్టెన్స్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇట్స్ డెన్సిటీ టు దట్ ఆఫ్ వాటర్. సరే, ఇప్పుడు ప్రతిసారి నేను ఇప్పుడు వుడ్ని అండ్ ఐరన్ని తీసుకొని ఈ రెండింటి డెన్సిటీలను నేను మెజర్ చేయొచ్చా? ప్రతిసారి అంటే వీలవ్వదు. ఇప్పుడు కొన్ని మెటల్స్ ఉంటాయి, ఓకే, ఇప్పుడు కొన్ని సాలిడ్స్ ఉంటాయి, కొన్నిటికి మనం ట్రై చేయొచ్చు, కొంచెం కష్టం, బట్ ప్రతిసారి ఇది పాసిబుల్ అవ్వదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వాటర్ అనేది ప్రతి చోట ఉంటుంది కాబట్టి, సో ఈ వాటర్ని మనం ఈ డెన్సిటీ అనేది ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా కానీ దాన్ని వాటర్ డెన్సిటీతో రిలేట్ చేసినప్పుడు మనకి తెలిసిపోతుంది ఇది వాటర్లో సింక్ అవుతుందా లేకపోతే ఫ్లోట్ అవుతుందా అని. సో దానికోసమే మనం మరి రిలేటివ్ డెన్సిటీని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక రేషియో తీస్తే సరిపోతుంది. రేషియో దేనికి ఇప్పుడు మనం ఏదైతే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నామో లేదా సబ్స్టెన్స్ తీసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు ఇందాక మనం ఐరన్ ఆర్ వుడ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సరే, నేను ఇప్పుడు ఈ ఐరన్కి ఉన్న రిలేటివ్ డెన్సిటీ గురించి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను, ఓకే. సో మరి దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, సింపుల్గా రేషియో తీస్తే సరిపోతుంది. డెన్సిటీ ఆఫ్ ది ఐరన్ టు ది డెన్సిటీ ఆఫ్ వాటర్. మరి వాటర్కి ఉండే డెన్సిటీ ఎట్లా ఉంటుంది, డెన్సిటీ అనేది ఎప్పుడు కానీ కాన్స్టెంట్గా ఉంటుంది, రైట్. సో ఇక్కడ వాటర్ డెన్సిటీ ఎంత, 1 g/cm³, ఓకే. ఇది ఏ యూనిట్స్లో ఉంది, CGS యూనిట్స్లో ఉంది. సో ఇది మనం బేసిక్గా బై డిఫాల్ట్గా మనం 1 తీసుకోవచ్చు, ఓకే. 1 పాయింట్ సంథింగ్ కొంచెం అటు ఇటుగా పాయింట్స్లో తేడా ఉంటుంది, బట్ 1 ఈజ్ ఫిక్స్, రైట్. దెన్ సో ఇప్పుడు మనం ఒకవేళ రిలేటివ్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే, రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్, ఓకే, రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ అ సబ్స్టెన్స్, ఓకే, ఏదైనా తీసుకోవచ్చు సబ్స్టెన్స్ అని అంటే. ఇప్పుడు నేను ఇక్కడ ఐరనే కానీ లేకపోతే ఇంకా ఏదైనా కానీ ఈజ్ నథింగ్ బట్ ఒక రేషియో అనుకున్నాం కదా, ఇది రేషియో. దేనికి రేషియో అంటే డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్, ఓకే. ఈ రెండింటికి ఉన్న రేషియోని మనం ఏమంటున్నాం, రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ దిస్ సబ్స్టెన్స్. అంటే వాటర్ డెన్సిటీతో మనం దీన్ని కంపేర్ చేస్తున్నాం, గాట్ ఇట్. అండ్ ఇక్కడ దీనికి ఏమైనా యూనిట్స్ ఉంటాయా, ఉంటే ఏంటవి, ఫార్ములా ఆల్రెడీ నేను ఇచ్చేసాను కదా. మనం ఫిజిక్స్లో మనం యూనిట్స్గా ఎట్లా రాస్తాం, బేసిక్గా ఫస్ట్ దాని డెఫినేషన్ చూస్తాం, డెఫినేషన్ బట్టి దానికి రిలేటబుల్ ఒక ఈక్వేషన్ రాస్తాం. అండ్ ఈక్వేషన్లో మనం ఏదైతే క్వాంటిటీకి ఈక్వేషన్ యూనిట్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ ఈక్వేషన్లో ఉన్న ప్రతి ఒక్క క్వాంటిటీ యూనిట్స్ రాస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేసినట్టు, ఇక్కడ ఫస్ట్ మనం డెన్సిటీకి ఒక ఈక్వేషన్ రాసాం. ఆ ఈక్వేషన్లోకి ఇప్పుడు నేను డెన్సిటీకి యూనిట్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏంటి, దీని ఈక్వేషన్లో మిగిలిన ఏ క్వాంటిటీస్ అయితే ఉన్నాయో ఆ క్వాంటిటీస్కి నాకు యూనిట్స్ ముందే తెలుసు కాబట్టి వాటిని రాస్తే ఆటోమేటిక్గా నాకు డెన్సిటీ యూనిట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు అర్థమైంది కదా ప్రాసెస్. ఇప్పుడు నేను సేమ్ ఇలాగే రిలేటివ్ డెన్సిటీకి ఒక ఫార్ములా ఇచ్చాను, ఒక డెఫినేషన్ చెప్పాను అండ్ ఫార్ములా ఇచ్చాను. నా ఇప్పుడు నాకు రిలేటివ్ డెన్సిటీ యూనిట్స్ చెప్పండి, ఏమైనా ఉంటాయా? ఇక్కడ నేను ఏదో రాశాను, నో యూనిట్స్ అని అది ఏదో రాశాను, దాన్ని పట్టించుకోకండి. బట్ మనం అకార్డింగ్ టు ఫార్ములా వెళ్దాం ఇక్కడ, ఓకే. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది,
ఓకే, నాకు దీనికి ఫార్ములాకి ఈ ఈక్వేషన్కి బట్టి నాకు రిలేటివ్ డెన్సిటీకి ఫార్ములా చెప్పండి, యూనిట్స్ చెప్పండి. క్యాన్ యూ టెల్ మీ? సింపుల్గా ఇక్కడ ఫస్ట్ ఈ చిన్న ఏరియాని తీసుకుందాం. డెన్సిటీ అంటే దానికి ఫస్ట్ యూనిట్స్, సరే అది ఏ సబ్స్టెన్స్ అయినా కానీ ఓకే, బట్ దానికి వాల్యూస్ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ యూనిట్స్ గురించి. అక్కడ యూనిట్స్ ఏమనుకున్నాం మనం? గ్రామ్ పర్ రిలేటివ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ కదా. ఓకే, ఇది న్యూమరేటర్లో డెన్సిటీ, ఫైన్. అండ్ డినామినేటర్లో డెన్సిటీ ఏముంటుంది? సో ఇక్కడ కూడా కింద దాని కూడా గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ కదా. సో పైన కింద ఈ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ నాకు ఇక్కడ ఏం మిగులుతుంది? నో యూనిట్స్. అంటే రిలేటివ్ డెన్సిటీకి యూనిట్స్ లేవు. ఎందుకు అనంటే మనం ఏంటి పేరులో ఏముందనుకున్నాం? కంపారిజన్, రిలేట్ చేస్తున్నాం. ఒక సేమ్ క్వాంటిటీని ఒక ఆబ్జెక్ట్కి అండ్ ఇంకొక ఆబ్జెక్ట్కి మధ్యలో ఉన్న సేమ్ క్వాంటిటీని మనం కంపేర్ చేస్తున్నాం. అట్లాంటప్పుడు సో దానికి యూనిట్స్ ఏమవుతాయి? ఓన్లీ మనం కంపేర్ చేస్తున్నప్పుడు దీనికన్నా ఇది ఎంత ఎక్కువ ఎంత తక్కువ అని మాత్రమే తెలుస్తుంది తప్ప అక్కడ యూనిట్స్ ఉండవు. సో దాట్ ఈస్ వై ఇట్ హ్యాస్ నో యూనిట్స్. అండ్ ఇందాకే చెప్పాను డెన్సిటీ అనేది స్కాలర్. ఓకే, అండ్ దాని తర్వాత రిలేటివ్ డెన్సిటీ అనే మనం ఫైండ్ అవుట్ చేసినా కూడా మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ సరే దీని డెన్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూమరికల్ ఉంటుంది, ఒక న్యూమరికల్. సో ఇక్కడ డినామినేటర్లో 1 ఉంది. సో పైన ఏ సబ్స్టెన్స్ తీసుకున్నా కూడా సరే 2 ఉంది అనుకుందాం, 2/1 మళ్ళీ అది నెంబరే వస్తుంది. సో దీనికి డైరెక్షన్లో వీటితో పనేం లేదు, మనకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అంటే దీనికి వాల్యూనే ఉంటుంది. సో ఇట్ ఈస్ స్కాలర్, ఫైన్. సో ఇది డెన్సిటీ, రిలేటివ్ డెన్సిటీ. మరి రిలేటివ్ డెన్సిటీని ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా? అండ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ అని ఉంది కదా, మరి సాలిడ్స్కి లిక్విడ్స్కి సేమ్ వేలో మనం ఫైండ్ అవుట్ చేస్తామా, లేకపోతే ఏమైనా డిఫరెంట్ వే ఉందా అని అడిగితే ఎస్. ఫస్ట్ సాలిడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్. ఓకే, సో రిలేటివ్ డెన్సిటీ అంటే మనం ఏమనుకున్నాం? ఇట్ ఈస్ అదేంటి? ఒక రేషియో కదా. సో రేషియోలో ఇప్పుడు మనం జనరల్గా సాలిడ్కి మనం తీసుకునే ఏదో ఒక సాలిడ్ ఆబ్జెక్ట్కి డెన్సిటీ తెలీదు. ఓకే, సో డెన్సిటీ తెలియదు, బట్ స్టిల్ దానికి రిలేటివ్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చా? పర్టికులర్గా తెలియకున్నా, ఎగ్జాక్ట్గా తెలియకున్నా అనంటే ఎస్, ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది లిక్విడ్ అయినా కానీ సాలిడ్ అయినా కానీ. ఎట్లా అనంటే మనకి క్లాస్లో ఒక 2 యాక్టివిటీస్ చూసాం. ఓకే, సో ఇప్పుడు మనం యాక్టివిటీస్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేయట్లేదు, బట్ మీకు ఒక ఐడియా ఇస్తున్నాను అక్కడ ఏం చేసాం అనేది. ఫస్ట్ మనం ఏదైనా ఒక సాలిడ్ తీసుకుంటున్నాం కదా, సాలిడ్కి మనం దాన్ని ఎంతైతే తీసుకున్నామో దాని వెయిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఆ ఆబ్జెక్ట్ ఎంత వెయిట్ ఉంటుందో సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని తీసుకొని దాని వెయిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటికి మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం తీసుకునేది ఏంటంటే వెయిట్ ఆఫ్ ది సాలిడ్. ఓకే, సాలిడ్ సబ్స్టెన్స్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ వెయిట్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ సేమ్ వాల్యూమ్. ఇక్కడ మనం తీసుకునే సాలిడ్ ఏ వాల్యూమ్లో ఉంటుందో సేమ్ వాల్యూమ్లో మనం వాటర్ని కూడా తీసుకుంటున్నాం. గాట్ ఇట్? సో ఇక్కడ ఇట్ ఈస్ నథింగ్ బట్ weight of the substance by weight of the water. Okay, now ఇదంతా కూడా సాలిడ్స్ కేసులో. మరి లిక్విడ్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు? రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్. సింపుల్గా ఇది కూడా అంతే. మనం ఏదైతే తీసుకుంటున్నామో ఒక లిక్విడ్ని దానికి ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనం ఒక లిక్విడ్, ఇప్పుడు నేను ఒక బీకర్లో ఒక లిక్విడ్ తీసుకున్నాను. ఓకే, బీకర్ వెయిట్ కాకుండా ఓన్లీ ఆ లిక్విడ్ మాత్రమే ఎంత వెయిట్ ఉంది అనేది నేను మెషర్ చేస్తే, మరి మనం ఒక లిక్విడ్ని బీకర్లో తీసుకుంటే దాన్ని వెయిట్ చేసినా కూడా మనకి ఓన్లీ లిక్విడ్ వెయిట్ ఎట్లా వస్తుంది మ్యామ్? ఇప్పుడు నేను దాన్ని బీకర్లో తీసుకున్నాను కాబట్టి బీకర్ వెయిట్ కూడా నాకు వస్తుంది. నేను ఇప్పుడు ఓన్లీ లిక్విడ్ వెయిట్ని మాత్రమే కన్సిడర్ చేయాలంటే నేను ఏం చేయాలి
అని అంటే దీని గురించి మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసాం అండ్ మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదొక బీకర్. ఓకే, సో ఈ బీకర్ని నేను ఏం చేశాను, ఒక వైపు సరే పర్లేదు, ఇప్పుడు ఇదొక బీకర్. ఓకే, ఫస్ట్ నేను దీంట్లో ఎంటీగా ఉన్నప్పుడే ఇప్పుడు నేను దీన్ని వెయిట్ మెషర్ చేసినప్పుడు ఎంత వస్తుంది, ఎంతో కొంత వెయిట్ W1 వస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ దీని వెయిట్ని నోట్ చేసి పెట్టుకున్నాను అండ్ దీంట్లో నేను ఒక సర్టెన్ లెవెల్ వరకు వాటర్ని ఏదైతే నేను లిక్విడ్ని మెషర్ చేయాలనుకుంటున్నానో, ఓకే, దేని రిలేటివ్ డెన్సిటీని అయితే నేను మెషర్ చేయాలనుకుంటున్నానో ఆ లిక్విడ్ని ఫిల్ చేశాను అండ్ ఇప్పుడు దీని వెయిట్ తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ఈ వెయిట్ వచ్చిన వెయిట్ ఏమవుతుంది, W2 అవుతుంది. ఇప్పుడు చెప్పండి, నాకు ఇప్పుడు ఓన్లీ ఆ లిక్విడ్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయలేమా? ఎందుకంటే సెకండ్ టైం W2లో నాకు ఏమేం వెయిట్స్ ఉన్నాయి, ఈ బీకర్ వెయిట్ ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ లోపల మనం తీసుకున్న కంటైనర్ వెయిట్ వాటర్ వెయిట్ కూడా ఉంది కదా. బట్ ఓన్లీ ఈ కంటైనర్ ఎంత వెయిట్ ఉందనేది మనకి ఇంత తెలుసు కాబట్టి ఈ లిక్విడ్ వెయిట్ ఏమవుతుంది, మనకి లిక్విడ్ వెయిట్ W2 మైనస్ W1. ఓకే, దాని తర్వాత మనం సేమ్ వాల్యూమ్లో వాటర్ని కూడా మెజర్ చేసి తీసుకుంటే దాని వెయిట్ ఎంత అది కూడా. సో దాట్ ఈస్ వెయిట్ ఆఫ్ లిక్విడ్ by weight of water of the same value. ఓకే, అండ్ ఇది కూడా వెయిట్ కాబట్టి ఇవి రెండు కూడా సేమ్ యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ కూడా నో యూనిట్స్. ఓకే మ్యామ్, అక్కడ డెన్సిటీ తీసుకున్నారు కాబట్టి యూనిట్స్ క్యాన్సిల్ అయ్యాయి, మరి ఇక్కడ వెయిట్ ఉంటుంది కదా ఎందుకు యూనిట్స్ లేవు అని ఇట్లాంటి డౌట్స్ కూడా వస్తాయి కాబట్టి చెప్తున్నాను. ఇది కూడా రేషియో ఆఫ్ 2 సేమ్ క్వాంటిటీస్ కాబట్టి యూనిట్స్ లేదు. ఎప్పుడే కానీ ఒక 2 సేమ్ క్వాంటిటీస్ మధ్యలో మనం రేషియో తీసినప్పుడు అక్కడ ఫైనల్గా వచ్చిన వాల్యూకి యూనిట్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెంత్కి నేను రేషియో తీసాను, లాస్ట్కి ఆన్సర్ ఏమొస్తుంది, ఓన్లీ వాల్యూ వస్తుంది, నో యూనిట్స్. ఏరియాకి యూనిట్స్ రేషియో తీసాము, అప్పుడు ఏమవుతుంది, సో నో యూనిట్స్. ఓకే, సో ఇక్కడ కూడా అంతే అవుతుంది, మనం వెయిట్ తీసుకున్నామా లేకపోతే డెన్సిటీ తీసుకున్నామా అనేది మ్యాటర్ కాదు. సో ఈ రకంగా ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేసి మీరు సాలిడ్స్కి కానీ లిక్విడ్స్ కానీ రిలేటివ్ డెన్సిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఎగ్జాక్ట్గా డీప్గా ఈ ఫార్ములా ఇవ్వట్లేదు బికాస్ ఇది మనం తీసుకునే వాల్యూస్ని బట్టి. ఇప్పుడు కొంతమంది W1 W2 అని తీసుకుంటారు, లేదు మరి కొన్ని ఒకవేళ సబ్స్టాన్సెస్ అయితే ఇది వాటర్ వెయిట్ లేకపోతే WM లేకపోతే WL ఇట్లా తీసుకుంటారు. సో అందుకే నేను ఎగ్జాక్ట్గా ఇవ్వట్లేదు, ఈ రేషియో గుర్తుంటే సరిపోతుంది. ఓకే, యూ కెన్ రైట్ ది ఈక్వేషన్ నౌ. సో లాక్టోమీటర్ని ఎందుకు యూస్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందాక డిస్కస్ చేశాం కదా రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్లో. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ కంటైనర్లో ఇప్పుడు దానిపైన కిరోసిన్ లేదంటే ఆయిల్, ఓకే ఆయిల్ తీసుకోండి, ఆయిల్ని నేను పోర్ చేశాను, ఏమవుతుంది, అది కిందికి వెళ్తా లేకపోతే పైన తేలుతుందా? అఫ్ కోర్స్ అది పైన తేలుతుంది కాబట్టి మీరు ఈజీగా చెప్పొచ్చు, ఇప్పుడు కిరోసిన్ ఒక ఆయిల్ డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా ఎక్కువ కాబట్టి అది ఫ్లోట్ అవుతుంది అని చెప్పొచ్చు. మరి ఒకవేళ అందులో కంప్లీట్గా మిక్స్ అయిపోయినప్పుడు దాని డెన్సిటీని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సో అట్లాంటి వాటికి మనం బేసిక్గా ఈజీగా మిక్స్ అయిపోయే ఏంటి, మన వాటర్లో ఈజీగా ఏం మిక్స్ అవుతుంది, ఫస్ట్ గుర్తొచ్చేది మిల్క్ కదా. సో ఇప్పుడు మిల్క్ని అండ్ సేమ్ అమౌంట్ ఆఫ్ మిల్క్ని అండ్ వాటర్ని మీరు కంబైన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మిక్స్ అయిపోతుంది అండ్ మళ్ళీ మీరు వాటర్ని అండ్ పాలని సపరేట్ చేయగలరు, చేయలేరు కదా. ఈ కేసులో ఆ సబ్స్టెన్స్లో వాటర్ అండ్ మిల్క్ ఈ రెండు కలిసి ఉన్న ఒక సబ్స్టెన్స్ని రిలేటివ్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చా, లేదంటే ఆ పాలల్లో ఎన్ని నీళ్లు కలిసి ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చా అని అంటే దానికి ఒక డివైస్ ఉంది, దాట్ ఈస్ నథింగ్ బట్ లాక్టోమీటర్. సో లాక్టోమీటర్ ఏం చేస్తుందండి, ఇప్పుడు మనం ఒక కంటైనర్లో పాలు తీసుకొని దాంట్లో ఇది చూడడానికి ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది ఒక రీఫిల్ లాగా ఉంటుంది, దీన్ని తీసుకెళ్ళి వాటర్ కంటైనర్లో వేసినప్పుడు అదొక రీడింగ్ చూపిస్తుంది. ఓకే, దాన్ని బట్టి దాంట్లో ఎన్ని పాలు కలిసాయి అండ్ ఎన్ని వాటర్ ఉన్నాయి అనేది ఎంత ప్యూర్గా సొల్యూషన్ ఉందో అనేది చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు మ్యామ్ అని అంటే దీన్ని మనం ఎట్లా తయారు చేస్తాం అనేది క్లాస్లో డిస్కస్ చేస్తాం. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఫస్ట్
కంప్లీట్ ప్యూర్ మిల్క్. ఓకే ఓకే, మిల్క్ తీసుకొని ఒక రీఫిల్ ఇందులో వేయండి. అప్పుడు ఏమవుతుంది, ఒక సర్టెన్ ఎంతవరకు కంప్లీట్గా ఇమ్మర్స్ అవుతుంది, మునుగుతుంది అనేది మీకు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు దీంట్లో ఒక రీఫిల్ వేసినప్పుడు ఇక్కడ వరకు అది మునిగింది, రైట్. దీన్ని నోట్ చేయండి. ఓకే, దాని తర్వాత మళ్ళీ సేమ్ ఇంకొక కంటైనర్లో ఇప్పుడు వాటర్ తీసుకోండి. ఓన్లీ వాటర్ తీసుకొని సేమ్ అందులో ఫిల్ చేసి, ఓకే, సేమ్ లెవెల్ వరకు దాంట్లో ఫిల్ చేసి మళ్ళీ దీన్ని ఈ రీఫిల్ని వేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇది ఒక లెవెల్ వరకు మునుగుతుంది కదా. సో దాన్ని నోట్ చేయండి. ఫైన్. సో ఇప్పుడు ఈ లెవెల్ వరకు ఉంటే కంప్లీట్ వాటర్ ఉన్నట్టు, అండ్ ఈ లెవెల్ వరకు ఉంటే కంప్లీట్ మిల్క్ ఉన్నట్టు అనేది తెలుస్తుంది, రైట్. ఇప్పుడు దీన్ని బయటికి తీసి చూసిన తర్వాత, సో ఇప్పుడు ఇంకొక బీకర్లో మిక్చర్ మిల్క్ ప్లస్ వాటర్ ఈ రెండు కలిపి ఉన్న దాంట్లో చూడండి. ఇప్పుడు ఈ రీడింగ్లో ఇక్కడ వరకు వాటరు అండ్ ఇక్కడ వరకు మిల్క్ అని రెండు ఉన్నప్పుడు ఖచ్చితంగా మధ్యలో ఎక్కడో రీడింగ్ చూపిస్తుంది. ఆ రీడింగ్ మిల్క్కి దగ్గరగా ఉంటే అందులో ఎక్కువ మిల్క్ ఉన్నట్టు, లేదు మీ వాటర్కి రీడింగ్ తక్కువగా, వాటర్ లెవెల్కి తక్కువగా ఉంటే అందులో వాటర్ ఎక్కువగా ఉన్నట్టు. ఓకే, సో ఈ ఎగ్జాక్ట్ పని ప్రతిసారి మీరు ఒక రిఫిల్ని తీసుకొని వాటర్లో వేసి పాలల్లో వేసి ఇదంతా చేయలేరు కదా. దానికోసమే ఈ డివైస్. ఓకే, సో దాట్ ఈజ్ నథింగ్ బట్ లాక్టోమీటర్. ఇది ఒక రీడింగ్ చూపిస్తుంది. సో దాన్ని బట్టి మనం ఇక్కడ క్లియర్గా ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్. సో ఇక్కడ ఒక రీడింగ్ చూపిస్తుంది కదా, దీనిపైన ఎంతవరకు మునిగింది అనేది ఒక రీడింగ్ చూపిస్తుంది. అక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆ పాలు ఎంత కల్తీగా ఉన్నాయి లేకపోతే ఎంత ప్యూర్గా ఉన్నాయి అనేది. సరే, ఇది మిల్క్ వరకు అయితే ఓకే మ్యామ్. లేదు, నేను మిల్క్ మాత్రమే కాదు ఇంకా వేరే లిక్విడ్స్కి కూడా యూజ్ చేయాలనుకుంటున్నాను ఈ లాక్టోమీటర్ని, పనికొస్తుందా అంటే లేదు. వేరే లిక్విడ్స్ రిలేటివ్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఇంకా హైడ్రోమీటర్ లేదంటే డెన్సిటోమీటర్ అనే ఈ 2 డివైజెస్ ఉంటాయి. సో వీటిని యూజ్ చేసి మనం వాటి డెన్సిటీస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇది లాక్టోమీటర్ వర్క్ చేసే విధానం, అండ్ దాన్ని మనం ఇంట్లో తయారు చేసే విధానం, లేదంటే ఇంకా వేరే లిక్విడ్స్ని మనం ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఐ మీన్ వేరే డివైజెస్ని యూజ్ చేసి డెన్సిటీ వేరే అదర్ లిక్విడ్స్ డెన్సిటీని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఇక్కడ చూసాం. గాట్ ఇట్. నౌ ఫ్లోట్ ఆర్ సింక్. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా, కొన్ని ఆబ్జెక్ట్స్ ఈజీగా ఫ్లోట్ అవుతాయి అండ్ కొన్ని ఆబ్జెక్ట్స్ ఈజీగా ఫ్లోట్ అవ్వవు అని. ఐ మీన్ కొన్ని మునుగుతాయి అండ్ కొన్ని తేలుతాయని. మరి ఏ ఆబ్జెక్ట్స్ అందులో ఫ్లోట్ అయిపోతాయి అండ్ ఏ ఆబ్జెక్ట్స్ సింక్ అవుతాయి, దీనికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అని అంటే, ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటుందే మనకి తెలిసిన విషయం ఏంటి, ఫస్ట్ డెన్సిటీ ఆఫ్ వాటర్ కన్నా, సో ఈ డెన్సిటీని మనం రో అంతో ఇండికేట్ చేస్తాం, రైట్. ఇందాక అక్కడ చెప్పడం మర్చిపోయాను, రో. ఇప్పుడు ఈ డెన్సిటీ అనేది వాటర్ డెన్సిటీ కన్నా ఆబ్జెక్ట్ డెన్సిటీ ఎక్కువగా ఉంది. ఓకే, సారీ, ఇప్పుడు వాటర్కి ఎక్కువ డెన్సిటీ ఉంది ఆబ్జెక్ట్ కన్నా. అప్పుడు ఏమవుతుంది, ఇది ఫ్లోట్ చేస్తుంది, ఇక్కడ ఫ్లోట్ అవుతుంది. ఓకే, లేదు ఈ ఆబ్జెక్ట్కే ఎక్కువ డెన్సిటీ ఉంది వాటర్ కన్నా. ఆబ్జెక్ట్ అని అంటే నేను అక్కడ అది వాటర్ అయినా కావచ్చు, ఐ మీన్ లిక్విడ్ అయినా కావచ్చు, సాలిడ్ అయినా కావచ్చు, బట్ ఒక ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేస్తున్నాను. సో ఈ కేసులో వాటర్లో ఈ ఆబ్జెక్ట్ని వేసినప్పుడు ఏమవుతుంది, ఇది సింక్ అవుతుంది. ఓకే, సో ఇది వాటర్ కన్నా, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని వాటర్లో వేసినప్పుడు వాటర్ ఆబ్జెక్ట్ డెన్సిటీ ఎక్కువ ఉంటే అది మునిగిపోతుంది. ఓకే, లేదు ఆబ్జెక్ట్ డెన్సిటీ దీనికన్నా తక్కువగా ఉంది అని అనుకుంటే అది తేలుతుంది. సేమ్ హ్యాపెండ్ విత్ మన ఫస్ట్ స్లైడ్లో క్లాస్ స్టార్ట్ కాగానే వాటర్లో మనం ఒక వుడ్ని అండ్ ఐరన్ని వేసాం, రైట్. ఎందుకు ఐరన్ మునిగింది అండ్ ఎందుకు వుడ్ సేమ్ క్వాంటిటీ, ఇప్పుడు 1 kg ఐరన్ తీసుకున్నప్పుడు 1 kg ఉన్న వుడ్ని తీసుకున్నా కూడా అది ఎందుకు తేలింది అని అంటే డెన్సిటీ, ఆ మెటీరియల్కి ఉండే డెన్సిటీ వల్ల అది తేలుతుంది. గాట్ ఇట్. సరే, ఇది డెన్సిటీలలో కాకుండా రిలేటివ్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేసాం కదా మ్యామ్. ఇప్పుడు ఆ రిలేటివ్ డెన్సిటీ వల్ల ఏమైనా చెప్పొచ్చా అని అంటే ఎస్. సో రిలేటివ్ డెన్సిటీ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంది. ఓకే, సో ఇది గ్రేటర్ దాన్ 1 అయినా ఉండొచ్చు, గ్రేటర్ దాన్ లెస్ దాన్ 1 అయినా ఉండొచ్చు.
మరి లెస్ దాన్ 1 ఉన్నప్పుడు ఏమవుతుంది? లెస్ దాన్ 1 ఎప్పుడు ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం రిలేటివ్ డెన్సిటీ అంటే ఏమనుకున్నాం? ఓకే, రిలేటివ్ డెన్సిటీ అంటే ఏమనుకున్నాం? డెన్సిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ కదా. ఓకే, సో ఇది గ్రేటర్ దాన్ 1 ఉంది అంటే ఈ రెండిట్లో దేనికి డెన్సిటీ ఎక్కువగా ఉన్నట్టు? ఆబ్జెక్ట్ డెన్సిటీ ఈజ్ గ్రేటర్ దాన్ వాటర్ డెన్సిటీ కన్నా ఆబ్జెక్ట్ డెన్సిటీ ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు మనకు కావాల్సిన కండిషన్ ఏమొచ్చింది? ఇది ఫ్లోట్ అవుతుంది. ఓకే, ఇట్ ఫ్లోట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేటివ్ డెన్సిటీ. సరే, ఇప్పుడు ఇట్లా లెస్ దాన్ ఉంది, రిలేటివ్ డెన్సిటీ అనేది లెస్ దాన్ ఉంది. ఓకే, ఆబ్జెక్ట్ కన్నా లెస్ దాన్ ఉంది అని అన్నప్పుడు, సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడికి తీసుకొస్తే ఏమవుతుంది? ఆబ్జెక్ట్ ఈజ్ లెస్ దాన్, ఇప్పుడు ఆబ్జెక్ట్ డెన్సిటీ కన్నా వాటర్ డెన్సిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుంది? సింక్ అవుతుంది, రైట్? సో లెస్ దాన్, రిలేటివ్ డెన్సిటీ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు ఇట్ సింక్స్. గాట్ ఇట్? ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేటివ్ డెన్సిటీ. గాట్ ఇట్? నౌ అండ్ ప్రెషర్ ఆఫ్ ఎయిర్. సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, లైక్ ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెషర్ అంటే ఏంటి తెలుసుకుందాం, దాని తర్వాత ప్రెషర్ ఆఫ్ ఎయిర్ దగ్గరకు వెళ్దాం. ఓకే, ప్రెషర్ ఓకే. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఓకే, సో కొన్ని చేంజెస్ అయితే జరుగుతాయి, రైట్? ఆ చేంజెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోర్స్ అనేది ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన, ఇదొక ఆబ్జెక్ట్, ఓకే, ఇదొక శాండ్, ఓకే, శాండ్ పైన, ఇదొక శాండ్ బాక్స్ అనుకోండి, నేను దీన్ని ఇట్లా ఒక రెక్టాంగులర్ షేప్లో ఇట్లా పేచి పైకి ఇట్లా ఈ శాండ్ దాన్ని ఏమంటాం, ఒక సర్టెన్ హైట్లో నేను దీన్ని ప్లేస్ చేశాను. ఓకే, ఇట్లా తయారు చేసి అరేంజ్మెంట్ తీసుకున్నాను. అండ్ నేను దీనిపైన, ఈ ఏరియా పైన, దీనిపైన ఫోర్స్ అప్లై చేశాను. అప్పుడు ఏమవుతుంది? ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది కొంచెం కిందికి వచ్చేస్తుంది, రైట్? రైట్, ఎందుకు ఇట్లా? ఇప్పుడు నేను ఈ షేప్తోని కొంచెం దీనిపైన ఫోర్స్ అప్లై చేసి ప్రెస్ చేసినప్పుడు ఇది కొంచెం కిందికి దిగుతుంది, రైట్? ఆ శాండ్లో కొంచెం కిందికి దిగుతుంది. అంతెందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేకే ఉంది. ఓకే, కేక్లో మీరు ఫస్ట్ దాన్ని కట్ చేసే ముందర ఏం చేస్తారు? దాంట్లో క్యాండిల్స్ పెడతారు కదా. క్యాండిల్స్ పెట్టినప్పుడు ఆ క్యాండిల్ పట్టుకొని మీరు ఏం చేస్తున్నారు? ఈజీగా దాంట్లో డిప్ చేస్తున్నారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది? మీరు దానిపైన ఫోర్స్ అప్లై చేస్తున్నాను ఫర్ అ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఏరియాలో మీరు ఫోర్స్ అప్లై చేస్తున్నారు. దాట్ ఈజ్ నథింగ్ బట్ ప్రెషర్. సో అట్లా ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే కేవలం ఆ పర్టికులర్ ఏరియాకి మాత్రమే ఆ ఫోర్స్ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ఆ ఏరియాలో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెషర్ని ఒకవేళ డిఫైన్ చేయాలని అనుకుంటే, ప్రెషర్ ఈజ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, సో ఇది పర్పెండిక్యులర్గా నార్మల్గా ఫోర్స్ అప్లై చేసినప్పుడు. సో ఇప్పుడు దీన్ని మనం ఏమని డిస్క్రైబ్ చేయొచ్చు మరి? ఐ మీన్ ఒకవేళ ఈక్వేషన్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ డినోటెడ్ బై ద లెటర్ పి, రైట్? సో ఎఫ్ బై ఏ. ఇక్కడ దీన్ని బట్టి చెప్పండి, ఇప్పుడు పి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫ్ అండ్ పి ఐ మీన్ ఫోర్స్. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు? P is directly proportional to F or else P is inversely proportional to 1 by A, right? I mean inversely proportional to area. ఇక్కడ ఫోర్స్ ఇంక్రీజ్ అయితే మనం అప్లై చేసే ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే ఫోర్స్ డిక్రీజ్ చేస్తే ఎప్పుడు ఏరియా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, వెన్ ఏ ఈజ్ కాన్స్టెంట్, ఏరియా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఒక పర్టికులర్ ఏరియాలో మనం ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, ఫోర్స్ డిక్రీజ్ చేస్తే ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది, రైట్? బట్ అక్కడ మనం ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేసే ఏరియా అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండాలి, సేమ్ ఏరియాలో మనం ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు. ఇక్కడ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫోర్స్ కాన్స్టెంట్, ఇక్కడ ఫోర్స్ కాన్స్టెంట్గా మనం అప్లై చేసే ఫోర్స్ కాన్స్టెంట్, కానీ
నేను మెల్లిమెల్లిగా ఏరియాని తగ్గిస్తూ వస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ని ఇక్కడ 5 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ని నేను ఏం చేశాను, ఈ కంప్లీట్ ఏరియాలో నేను అప్లై చేశాను, రైట్. బట్ కాసేపటి తర్వాత ఏమైంది, నేను అప్లై 10 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ తీసుకుందాం. సరే, ఇప్పుడు ఇంత ఏరియా కాకుండా నేను ఓన్లీ ఇక్కడే ఏరియా మాత్రమే ఈ ఏరియాలో మాత్రమే అప్లై చేశాను. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ కేసులో అప్లై చేసిన ఫోర్స్ కన్నా సెకండ్ కేసులో అప్లై చేసిన ఫోర్స్ ఎక్కువైందా తక్కువైందా? నేను ఫోర్స్లో ఎట్లాంటి చేంజెస్ చేయలేదు, కానీ ఏరియాలో చేంజెస్ చేశాను, రైట్. సో దానివల్ల ఏమైంది, ఏరియా తగ్గింది కాబట్టి ప్రెషర్ ఇంక్రీజ్ అయింది. గాట్ ఇట్? సో హియర్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అంటే అర్థం ఏంటంటే ప్రెషర్ ఇంక్రీజ్ అయితే ఏరియా డిక్రీజ్ అవుతుంది. ఐ మీన్ ఏరియా తగ్గింది అనుకోండి, ప్రెషర్ పెరుగుతుంది, అండ్ ఏరియా పెరిగితే ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. ఇది ప్రెషర్కి అండ్ ఫోర్స్ ఏరియాకి ఈ 3 క్వాంటిటీస్కి ఉన్న రిలేషన్. బట్ వాట్ ఆర్ యూనిట్స్? యూనిట్ సంగతి ఏంటి? నేను ఇందాక చెప్పాను, ఒక ఈక్వేషన్ తెలిసింది అని అంటే ఆటోమేటిక్గా దాన్ని బట్టి మనం యూనిట్స్ రాయొచ్చు కదా. ఇప్పుడు మనకి ఈ ప్రెషర్ అంటే ఏంటో తెలిసింది. నౌ కెన్ యూ టెల్ మీ యూనిట్స్? యూనిట్స్ ఏంటి? సింపుల్ యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్ తీసుకుంటే ఇది ఫస్ట్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, అండ్ సిజిఎస్ యూనిట్స్. సిజిఎస్లో ఫోర్స్కి యూనిట్స్ ఏంటి? డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇది ప్రెషర్, ఇది ఫైన్, అండ్ ప్రెషర్ క్యాన్ బి అప్లైడ్ బై సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ వాటర్, ఐ మీన్ ఎయిర్, రైట్. సో ఇక్కడ ఫ్లూయిడ్స్ అని అంటే అది ఎయిర్ అయినా కావచ్చు, లేదంటే మన చుట్టూ ఉండే ఎయిర్ అయినా కావచ్చు, లిక్విడ్ అయినా, ఏ రకమైన లిక్విడ్ అయినా కావచ్చు, ఫైన్. సో ఈ రెండింటిని కలిపి మనం ఫ్లూయిడ్స్ అంటాం. సో ప్రెషర్ క్యాన్ బి ఎగ్జర్టెడ్ బై సాలిడ్స్ అండ్ ఆల్సో ఫ్లూయిడ్స్. సో ఇప్పుడు ఇక్కడ మనం ప్రెషర్ ఆఫ్ ఎయిర్ని చూడబోతున్నాం. ఓకే, అంటే ఎయిర్ కూడా మరి సరే వాటర్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది అనేది మనం కాసేపు అయిన తర్వాత డిస్కస్ చేస్తాం పాస్కల్స్ దగ్గర. ఇక్కడ ఓన్లీ ఎయిర్ పైన ఫోకస్ చేద్దాం. ఓకే, సో ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ఎయిర్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఏరియాలో ఇప్పుడు మన చుట్టూ ఏం ఉంటుంది, అఫ్ కోర్స్ వీఆర్ సరౌండెడ్ బై ఎయిర్, రైట్. సో ఆ ఎయిర్ ఎంతో కొంత ఫోర్స్ అనేది ఈ ఎర్త్ పైన చూపిస్తుంది కదా. సో దాట్ ఈజ్ నథింగ్ బట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో మరి ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత ఉంటుంది అని అంటే చాలా హై అమౌంట్స్లో ఉంటుంది. ఇది వెరీ లార్జ్ నెంబర్లో ఉంటుంది. ఒకవేళ మీరు నెంబర్ని చూసినా కూడా, మరి అయినా కూడా మరి ఇంత అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మన పైన, మనం ఎర్త్ పైన ఉన్నాం కదా, ఎర్త్ పైన ఇంత అట్మాస్ఫియర్ చూపిస్తున్నప్పుడు మన పైన కూడా చూపిస్తుంది కదా, మరి అయినా కూడా మనం ఎందుకు క్రష్ అవ్వట్లేదు అని అంటే, ఇక్కడ ఎయిర్ ప్రెషర్కి ఆపోజిట్గా మన బాడీలో అన్ని పార్ట్స్కి, ఆర్గాన్స్లో ఫ్లూయిడ్ అనేది తిరుగుతుంది, రైట్. సో మన బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి అది కూడా ఎంతో కొంత ఫోర్స్ అనేది చూపిస్తుంది. ఓకే, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా చూపిస్తుంది. సో దాట్ ఈస్ నథింగ్ బట్ ప్రెషర్. సో ఇది కూడా ఇన్ ద సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో, ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ చూపించేసరికి అది ఇది రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. అండ్ దాట్ ఈస్ వై వీఆర్ ఫ్రీగా ఉండగలుగుతున్నాం. లేదు మన బ్లడ్లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు, చాలా మందికి హెడేక్ వస్తూ ఉంటుంది. ఓకే, చాలా హెడ్ పెయిన్, ఐ మీన్ తలనొప్పి వస్తూ ఉంటుంది, అండ్ దేన్ని సరిగ్గా తీసుకోలేరు. తీరా ప్రాబ్లం ఏంటి అని చూస్తే వాళ్ళ బ్లడ్లో కరెక్ట్గా ఎక్కువ లేకపోవడం, వాళ్ళ బాడీలో ఎక్కువ లేకపోవడం, ఫ్లో తగ్గిపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, రైట్. సో ఇక్కడ ఆటోమేటిక్గా మన బాడీలో, ఒక హ్యూమన్ బాడీలో బ్లడ్ అనేది ఫ్లో తగ్గిపోవడం వల్ల అది చూపించే ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి మన బాడీ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ కన్నా మన ఎయిర్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇది ఫీల్ అవుతాం. గాట్ ఇట్? ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ఎయిర్ అని అంటే ఇట్ ఈస్ సింప్లీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్నే మనం మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ మన పైన చూపించే, ఎర్త్ పైన చూపించే ప్రెషర్ని ఏమంటాం? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫియర్లో ఇట్లా మాలిక్యూల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మాలిక్యూల్స్ కదా. సో ఈ మాలిక్యూల్ ఏ డైరెక్షన్లో అప్లై చేస్తుంది ఫోర్స్ని కానీ ప్రెషర్ని కానీ అంటే ఇది అన్ని డైరెక్షన్స్లో ఉంటుంది. ఓకే, ఒక పాయింట్ నుంచి
ఒక అట్మాస్ఫియర్లో ఒక పార్టికల్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ అన్ని వైపులకి ఉంటుంది, అండ్ దట్ టు ఇది అన్ని వైపులకి ఈక్వల్ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది, రైట్? సో ఇట్ ఈస్ ఈక్వల్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఇన్ సేమ్. ఓకే, ప్రతి పాయింట్లో ఇది సేమ్గా ఉంటుంది ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది. ఆబ్జెక్ట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ సబ్జెక్ట్ టు కాన్స్టాంట్. సో మన కంప్లీట్ ఎర్త్ పైన ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ పైన ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. మీరు ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ అనే కాకుండా ఈ పర్టికులర్ ప్లేస్లో ఎంత అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుందో మీరు ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లో కానీ లేకపోతే ఇంకా కంప్లీట్ ఇక్కడ నుంచి వేరే స్టేటో లేకపోతే కంట్రీయో వెళ్ళినా కూడా సేమ్ అక్కడ కూడా ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే ప్రతి చోట సేమ్గా ఉంటుంది. మరి దీన్ని ఎట్లా మెషర్ చేస్తాం మ్యామ్? ఇప్పుడు ప్రతిదాన్ని మెషర్ చేయడానికి మన దగ్గర డివైజెస్ ఉన్నాయి. లైక్ ఇందాక మిల్క్ని మెషర్ చేయడానికి లాక్టోమీటర్ ఉంది, అండ్ హైడ్రోమీటర్, డెన్సిటోమీటర్ అంటే మిగిలిన లిక్విడ్స్ అన్నిటిని మెషర్ చేస్తాం. సో ఇట్లా ప్రతి ఒక్కదానికి టెంపరేచర్ని మెజర్ చేయడానికి మన దగ్గర థర్మామీటర్ ఉంది. మరి ఇవన్నీ ఫిజికల్ క్వాంటిటీస్ వీటన్నిటికీ డివైజెస్ ఉన్నాయి కదా. మనము అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని మెషర్ చేయడానికి మన దగ్గర ఏమైనా డివైస్ ఉందా అంటే ఎస్, టారిసెల్లి అనే పర్సన్ మనకి ఒక డివైస్ని ఇన్వెంట్ చేశారు. ఓకే, దాట్ ఈస్ నథింగ్ బట్ బారోమీటర్. సో ఇది ఏం చేస్తుంది అంటే బేసిక్గా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత ఉంది అనేది మెజర్ చేస్తుంది. గాట్ ఇట్? అండ్ ఇది సీస్ దగ్గర ఎంత ఉంటుంది లేదంటే మన ఎర్త్ దగ్గర ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని చెప్తుంది. గాట్ ఇట్? అండ్ కమింగ్ టు ఫోర్స్ బై లిక్విడ్స్. ఇందాక ప్రెషర్ బై ఎయిర్ చూసాం కదా, ఇక్కడ ఫోర్స్ అండ్ ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద లిక్విడ్స్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ని ఓకే కంప్లీట్గా ఎంటీగా ఉన్న వాటర్ బాటిల్కి ఒక క్యాప్ పెట్టి మీరు ఒక వాటర్ టబ్లో కానీ బకెట్లో కానీ పుష్ చేయడానికి ట్రై చేయండి. ఏమవుతుంది అక్కడ? సింపుల్గా మీరు ఎక్స్టర్నల్గా కొంత ఎనర్జీని ఇవ్వాల్సి ఉంటుంది, అంటే అక్కడ దాన్ని ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది, రైట్? మీరు ఫోర్స్ దేనిపైన అప్లై చేస్తున్నారు? ఆ బాటిల్ ఉండే ఏరియా పైన అప్లై చేస్తున్నారు. సో ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ప్రెషర్ అప్లై చేస్తున్నారు. సో దానికి ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇప్పుడు మరి జనరల్గా ఒక బాటిల్ వేసినప్పుడు అది మునిగిపోవాలి కదా, ఎందుకు దాన్ని మీరు దేనికి ఎక్స్టర్నల్గా ఆపోజిట్గా ఫోర్స్ని కానీ ప్రెషర్ని కానీ ఎగ్జర్ట్ చేయాల్సి వస్తుంది అని అంటే, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఒక వాటర్ టబ్లో కానీ లేదంటే వాటర్లో కానీ వేసినప్పుడు కొన్ని ఆబ్జెక్ట్స్ ఏమవుతాయి? ఫ్లోట్ సింక్ అయిపోతాయి. ఓకే, ఎందుకు? అక్కడ వెయిట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల, డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల సింక్ అయిపోతాయి. బట్ కొన్ని ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ అవుతున్నప్పుడు మనం వాటిని వాటర్లోకి ఇమ్మర్స్ చేయాలనుకున్నప్పుడు ఎందుకు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటే, ఈ వాటర్ ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ పైన ఆపోజిట్ డైరెక్షన్లో, అప్వర్డ్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది, అందువల్ల అది పైననే తేలుతూ ఉంటుంది. గాట్ ఇట్? సో ఈ కంప్లీట్ ఇది వాటర్ ఎంతైతే ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుందో దాన్ని మనం డామినేట్ చేయడానికి మనం పై నుంచి ఇంకో ఎక్స్టర్నల్ ఫోర్స్ని ఇవ్వాల్సి వస్తుంది. గాట్ ఇట్? సో దాట్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఆఫ్ బోయన్సీ. సో సింపుల్గా దీన్ని ఏమంటామనంటే, దీన్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అనంటే, ఫోర్స్ అప్లైడ్ ఆన్ ది ఆబ్జెక్ట్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ బై ద లిక్విడ్, ఓకే, బై వాటర్. సో వాటర్లో మనం ఏదైనా ఒక ఇమ్మర్స్ చేసినప్పుడు ఫోర్స్ ఏదైతే ఆ లిక్విడ్ వాటర్ ఏదైతే ఫోర్స్ని అప్వర్డ్ డైరెక్షన్లో ఆబ్జెక్ట్ పైన అప్లై చేస్తుందో దాన్ని మనం ఫోర్స్ ఆఫ్ బోయన్సీ అని అంటాం, లేదంటే బోయన్సీ అంటాం, లేదంటే బోయింట్ ఫోర్స్ అంటాం. ఇవన్నీ వేరు వేరు కాదు, ఇవన్నీ కూడా సేమే. అందుకే నేను స్టార్టింగ్ దగ్గర ఒకటి ప్లేస్ చేశాను ఒక నేమ్, అండ్ ఇక్కడ ఒకటి ఇట్లా ప్లేస్ చేస్తున్నాను. బికాస్ మనకి టెక్స్ట్ బుక్స్ వేరే అయ్యేసరికి సిబిఎస్ఈ మన స్టూడెంట్స్ టీబీఎస్సీ, ఏపీ అండ్ టీఎస్లో ఉన్న వాళ్ళు ఈ పేర్లను చూసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఫోర్స్ అన్నా, బోయింట్ ఫోర్స్ అన్నా, ఫోర్స్ ఆఫ్ బోయన్సీ అన్నా, ఇవన్నీ కూడా సేమ్. గాట్ ఇట్? నౌ కమింగ్ టు ది, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ని మనం డిస్కస్ చేసే ముందు ఒక చిన్న యాక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టోన్ని తీసుకున్నాను, ఆ స్టోన్ని ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్కి నేను కట్టాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది, నేను ఇట్లా పైకి ప్లేస్ చేస్తే ఇది ఒక స్టోన్. ఓకే, నేను దీన్ని ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్కి ప్లేస్ చేశాను. ఓకే, నాకు దీంట్లో ఇక్కడ రీడింగ్స్ చూపిస్తాయి. ఫైన్. సో నేను ఇప్పుడు దీన్ని
పైకి ఇట్లా ప్లేస్ చేసినప్పుడు నాకు ఇది ఇక్కడ చూపించే రీడింగ్ ఏం చూపిస్తుంది, ఈ స్టోన్ ఎంత వెయిట్ ఉంది అనేది చూపిస్తుంది, రైట్. సరే, నేను దాన్ని నోట్ చేసుకున్నాను. ఓకే, ఈ వెయిట్ ఎంత, దీని ఇనీషియల్ వెయిట్ ఎంత, W1 ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేశాను, ఒక బీకర్ ఉంటుంది, బీకర్ ఉంది కదా. సో బీకర్లో ఎక్కడి వరకు వాటర్ ఉన్నాయి, ఇక్కడ వరకు వాటర్ తీసుకున్నాను నేను, ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు వాటర్ తీసుకున్నాను. అండ్ దీన్ని ఇందులో ఇమ్మర్స్ చేశాను. సో ఇమ్మర్స్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ నీళ్ళు పైకి వస్తాయి. ఓకే, మీరు చిన్నప్పుడు ఒక కథ వినుంటారు కదా, ఒక కాకికి ఒక కుండలో నీళ్లు కనిపిస్తే ఆయన పైకి రావాలంటే దాంట్లో రాళ్ళు వేస్తుంది. అదేమన్నా ఇవన్నీ చదువుకొని వేసిందా, లేదు కదా, ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు దీన్ని, ఈ రాయిని ఇందులో, ఈ స్టోన్ ఇందులో ఇమ్మర్స్ చేసినప్పుడు వాటర్ లెవెల్ ఆల్రెడీ ఇంక్రీజ్ అవుతుంది. మనం ఇక్కడ వరకు ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు ఫిల్ చేసాం కాబట్టి నేను దీన్ని ఇంక్రీజ్ చేసినప్పుడు వాటర్ ఏమవుతాయి, అఫ్ కోర్స్ దీనికన్నా లెవెల్ పెరుగుతుంది అండ్ పెరిగిన వాటర్ ఇందులోంచి కింద పడిపోతాయి. దాన్ని నేను కింద వేస్ట్ కాకుండా ఏం చేస్తున్నానంటే ఇంకొక బీకర్లో కలెక్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇందులో దీన్ని ఇమ్మర్స్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఒక చేంజ్ కనిపించింది. ఏంటా చేంజ్ అని అంటే, ఇంతవరకు ఇది W1 దగ్గర ఆగింది కాస్త ఇప్పుడు యాక్చువల్ వెయిట్ ఇది పైన ఎయిర్లో ఉన్నప్పుడు ఇంత ఈ రీడింగ్ దగ్గర నాకు చూపెట్టింది. ఓకే, W1 ఇక్కడికి వచ్చింది, దీని వెయిట్ ఇంత ఉందని. కానీ నేను వాటర్లో ఎప్పుడైతే ఇమ్మర్స్ చేశానో అప్పుడు ఏమైంది, దీని వెయిట్ తగ్గిపోయింది. తగ్గిపోయి ఎక్కడికి వచ్చింది, ఓన్లీ ఇప్పుడు ఇదే చూపిస్తుంది రీడింగ్. సో ఇప్పుడు ఇది ఎంత, W2. మరి ఇది ఎందుకు ఇట్లా, ఎందుకు ఈ చేంజ్ వచ్చింది అని అంటే, ఇది ఎంతో కొంత ఫోర్స్ చూపిస్తుంది కదా, బోయింట్ ఫోర్స్ చూపెట్టింది. అండ్ మరి లాస్ అయిన ఈ వెయిట్ ఏమైంది అని అంటే, ఇక్కడ మనం వాటర్ తీసుకున్నాం కదా, ఈ వాటర్ని కనుక మనం మెషర్ చేసినప్పుడు దీని వెయిట్ అండ్ ఇక్కడ ఎంతైతే వెయిట్ లాస్ అయిందో దానికి ఈక్వల్గా ఉంది. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పవచ్చు అని అంటే, ఇక్కడ ఎంత, W1 is equals to W2 plus W3. లేదు అని అంటే W1 minus W2 is equals to W3. ఏదైనా ఒకటే, అర్థం ఒకటే. ఫస్ట్ మనం తీసుకున్న యాక్చువల్ వెయిట్ వాటర్లో ఇమ్మర్స్ చేసేసరికి తగ్గింది కదా. ఎంత తగ్గింది అని అంటే, ఇక్కడ అపరెంట్ లాస్ ఎంత ఉందో దానికి ఇక్కడ మనం కలెక్ట్ చేసిన సేమ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది సేమ్ వెయిట్ ఉంటుంది. ఓకే, ఇది చెప్పిన పర్సన్ ఎవరు అంటే ఆర్కిమెడిస్ చెప్పారు. ఆర్కిమెడిస్ చెప్పి మనకు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. వాట్ ఈస్ దాట్, ద అపరెంట్ లాస్ ఆఫ్ వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అంటే మనం ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా దాన్ని వాటర్లో ఇమ్మర్స్ చేసినప్పుడు అపరెంట్గా ఎంతో కొంత వెయిట్ లాస్ అవుతుంది కదా. విచ్ ఈస్ ఇమ్మర్స్డ్ ఇన్ ఫ్లూయిడ్స్. సో మనం దేన్నైతే ఫ్లూయిడ్స్లో ఇమ్మర్స్ చేస్తున్నామో దాని వెయిట్ అనేది లాస్ అవుతుంది. సో దాట్ ఈస్ ఈక్వల్స్ టు ది వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్ బై ది ఆబ్జెక్ట్. ఇది డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్. సో మనం ఎంతైతే వాటర్ డిస్ప్లేస్ అవుతుందో దాని వెయిట్కి ఈక్వల్గా ఉంటుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. ఇక్కడ బోయింట్ ఫోర్స్ అనేది, ఇక్కడ ఇది ఈ వాటర్ ఈ ఫ్లూయిడ్ ఎగ్జర్ట్ చేసే బోయింట్ ఫోర్స్ అనేది ఈ స్టోన్కి ఒక రకంగా, లేదంటే నేను ఇప్పుడు ఏదైనా ఒక స్టోన్ అంటే ఒక రాయి కదా, రాయి కాకుండా నేను ఇంకా వేరే మెటల్ రౌండ్గా ఉన్నది కాకుండా నేను రెక్టాంగిల్ కానీ లేకపోతే ఒక ట్రయాంగిల్ కానీ స్క్వేర్ కానీ తీసుకున్నా, లేదు ఒక గ్లాసు, లేదంటే ఒక మార్బుల్, లేదంటే ఇంకా వేరే ఏదైనా మెటల్తో ప్లాస్టిక్ ఇట్లా తీసుకున్నా. సో వీటన్నిటికీ డిఫరెంట్గా ఉంటుందా లేకపోతే అన్నిటికీ సేమ్గా ఉంటుందా అది ఎగ్జర్ట్ చేసే బోయింట్ ఫోర్స్ అనేది? వీటన్నింటికి కూడా బోయింట్ ఫోర్స్ అనేది సేమ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది దాని మాస్ని, సైజుని, డెన్సిటీని, షేప్ని బట్టి ఉండదు. మరి దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది ఇది అనంటే, ఎంత వాల్యూమ్లో కన్సిడర్ చేసాం, వాల్యూమ్ ఎంత, ఓకే, అండ్ దాని డెన్సిటీ ఎంత మనం కన్సిడర్. ఇప్పుడు ప్రతిసారి వాటర్ తీసుకోవాలని లేదు కదా. సరే, ఇప్పుడు నేను స్టోన్ని వాటర్లో ఒకసారి చూసాను, అపరెంట్ లాస్ ఒకలాగా ఉంది, అండ్ కిరోసిన్ తీసుకున్నాను ఒకలాగా ఉంది, అండ్ ఇంకా వేరే మిల్క్ తీసుకున్నాను ఆ వాటర్ ప్లేస్లో, అదొక రకమైన చూపెట్టింది. సో ఇది డెన్సిటీని బట్టి, మనం తీసుకున్న ఫ్లూయిడ్ డెన్సిటీని బట్టి అపరెంట్ లాస్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఇప్పుడు నేను ఈక్వేటర్ దగ్గర ఒకలాగా ఉంటుంది, ఐ మీన్ పోల్స్ దగ్గర ఒకలాగా ఉంటుంది అండ్ ఈక్వేటర్ దగ్గర ఒకలాగా ఉంటుంది, రైట్. సో ఇది వాల్యూ వెయిట్ అనేది మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు మాట్లాడేది ఏంటి, వెయిట్ గురించి మాట్లాడుతున్నాం.
వెయిట్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ 3 క్వాంటిటీస్ పైన మాత్రమే ఈ అపరెంట్ లాస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. గాట్ ఇట్? బోయింట్ ఫోర్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. గాట్ ఇట్? సో దిస్ ఈజ్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. అండ్ ఇది కాకుండా మనకి ఇంకొక ప్రిన్సిపల్ కూడా ఉంది, దట్ ఈస్ పాస్కల్స్ ప్రిన్సిపల్. సో దీని గురించి చెప్పాలంటే బేసిక్గా ఇక్కడ ఒక ఫస్ట్ ఈ డయాగ్రామ్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఇందాక ఫోర్స్ గురించి మాట్లాడుకున్నాం, రైట్? ప్రెషర్ గురించి మాట్లాడుకున్నాం. ప్రెషర్ అంటే ఏంటి? ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. అంటే ఇదొక ఏరియా అండ్ ఇదొక ఏరియా. నేను ఈ ఏరియా పైన ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తున్నానో సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది? ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ప్రెషర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. బట్ ఇక్కడ మనకి పాస్కల్స్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అని అంటే, ఇక్కడ ఎంతైతే ఇక్కడ ఫోర్స్కి సర్టెన్ F1 ఫోర్స్తో నేను ఇక్కడ A1 దీని ఏరియా A1 అనుకున్నప్పుడు ఎంతైతే ప్రెషర్ ఇక్కడ అప్లై చేస్తున్నానో సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది ఇక్కడ ఈ పార్ట్ దగ్గర చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు స్టేట్మెంట్ చూడండి. ద ఎక్స్టర్నల్ ప్రెషర్ అప్లైడ్ టు ఎన్క్లోజ్డ్ బాడీ ఆఫ్ ఫ్లూయిడ్ ఈస్ transmitted equally in all directions throughout the fluid volume and walls of the container. సో ఇక్కడ నేను అప్లై చేసే ఫోర్స్ ఏదైతే ఉందో అది ఈ కంప్లీట్ ఇదంతా నేను ఎందులో ఒక పర్టికులర్ ఒక కంటైనర్లో నేను ఎన్క్లోజ్ చేసి పెట్టాను. ఓపెన్గా నేను ఒక సీలో ట్రై చేయట్లేదు, ఇది ఓకే బకెట్లో ట్రై చేయట్లేదు. ఒక ఎన్క్లోజ్డ్ వెజిల్లో నేను ఒక ఫ్లూయిడ్ తీసుకొని ఇక్కడ ఒక సర్టెన్ ఏరియా పైన నేను ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది? ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్? ప్రెషర్ ఇక్కడ క్రియేట్ అయిన ప్రెషర్ అనేది ఈ అన్ని వాల్స్కి అండ్ అన్ని డైరెక్షన్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఎంతైతే ప్రెషర్ అప్లై చేస్తున్నానో ఇక్కడికి మళ్ళీ నాకు అంతే ప్రెషర్ వస్తుంది. గాట్ ఇట్? అంటే P1 is equals to P2. ఫైన్. సో ఇక్కడ నేను అప్లై చేసిన ప్రెషర్ ఏంటి? సరే ఈ ఏరియాకి F1 అనే ఫోర్స్ నేను అప్లై చేశాను ఆన్ A1 ఏరియా, రైట్? సో P1 విల్ బి F1 బై A1. సరే ఈ దీని ఏరియా ఎంత? ఇది A2 ఏరియా పైన నేను F2 అనే ఫోర్స్ అప్లై చేసినప్పుడు, F2 అంటే సినిమా కాదు, ఫోర్స్ గురించి మాట్లాడుతున్నాం. బికాస్ ఇక్కడ F1 అనేది ఆల్రెడీ అయిపోయింది. సో F2 అనేది ఫోర్స్ ఇక్కడ తీసుకున్నాం. సో ఈ A2 అనే ఏరియా పైన మనం F2 ఫోర్స్ అప్లై చేసినప్పుడు వచ్చే ప్రెషర్ P2, దాట్ ఈస్ F2 బై A2, రైట్? సో ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు F1 బై A1 ఈజ్ ఈక్వల్స్ టు F2 బై A2, డినామినేటర్లో రావాలి కదా ఇది, బై A2. ఇది ఫార్ములా. ఓకే, దీనిపైన చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఉన్న 4 క్వాంటిటీస్లో ఏదైనా 3 ఇస్తారు అండ్ దాన్ని మీరు ఇంకొక దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A1, A2 అండ్ F2 ఇచ్చారు అండ్ F1ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫార్ములా ఏమవుతుంది? F1 ఈజ్ నథింగ్ బట్ F2 ఇంటూ A1 బై A2. ఓకే, అట్లా మీరు ఏ రకంగానైనా ఇప్పుడు ఇందులో ఉన్న ఏ క్వాంటిటీ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. గాట్ ఇట్? సో దాట్ ఈస్ వై పాస్కల్స్ ఈ ఫార్ములాని యూస్ చేసుకొని పాస్కల్స్ ప్రిన్సిపల్ పైన చాలా న్యూమరికల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఎందుకు మీకు 1 మార్క్ మనకి ఒక బోర్డులో ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, ఇంకో బోర్డులో లేవు, రైట్? బట్ 1 మార్క్ క్వశ్చన్కి కూడా ఈ న్యూమరికల్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. గాట్ ఇట్? సో అట్లీస్ట్ ఈ ఫార్ములా అండ్ ఈ ప్రిన్సిపల్ గుర్తుంటే సరిపోతుంది. ఫైన్. సో గాయస్, దిస్ ఈజ్ అబౌట్ ఫ్లోటింగ్ బాడీస్. ఓకే, సో మళ్ళీ ఒకసారి మీరు చాప్టర్ని క్లారిఫై చేసుకున్నారు అండ్ అందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిఫై అయిపోయాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు అక్కడ అర్థం కాని విషయాలు ఏమైనా ఇక్కడ కూడా అర్థం కాకుండా ఉంటే మీరు మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ చదవడము, లేదంటే వాటిని ఇంకా కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడము, 1-2 సార్లు చూడడము చేస్తే సరిపోతుంది. లేదు ఇంకా మాకు డౌట్స్ ఉన్నాయంటే కింద మనకి కామెంట్ చేస్తే విల్ టేక్ లైవ్స్ ఆర్ ఎల్స్ మనం దానికి సంబంధించిన ఇంకేదైనా పర్టికులర్గా ఆ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా వీడియో ఇవ్వడం కూడా జరుగుతుంది. గాట్ ఇట్? సో గైస్, ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ లెర్నింగ్. విల్ మీట్ విత్ నెక్స్ట్ one more interesting chapters revision. So till then, keep learning and bye guys.